నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. పవర్ లోకి వచ్చాక ఇప్పుడప్పుడే షూటింగ్స్ చేసే పరిస్థితి లేదు. టైం చూసుకుని వారానికి 2-3 రోజులు షూటింగ్ చేస్తానని మాట ఇచ్చారు పవన్. మాట అయితే ఇచ్చారు, కానీ మరి మాట మీద నిలబడేది ఎప్పుడు అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పేలానే ఉన్నారు పవన్. ఎలక్షన్స్ రాకముందు వరకు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అయ్యే వరకు ఆగండన్నారు. తీరా అయిపోయాక రిజల్ట్స్ వస్తాయి కదా, ఆగమన్నారు. ఇప్పుడు రిజల్ట్ వచ్చి పవర్ లోకి వచ్చాక ఇప్పుడేగా పవర్ వచ్చింది, 2 నెలల వరకు సెట్ లోకి వచ్చేది లేదన్నారు. ఆల్రెడీ 2 నెలలు దాటిపోయింది కాబట్టి పవన్ ఫ్రీ చేసుకుని సెట్ లోకి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. జూలై నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్స్ కి వస్తారని అప్పట్లో అనుకున్నా మరో 2 నెలల వరకు షూటింగ్స్ చేయనంటూ డిక్లేర్ చేశారు పవన్. అయితే ఇప్పటికే 2.5 నెలలు అయిపోయింది. సో పవన్ షూట్స్ స్టార్ట్ చేయాల్సిన హై టైం వచ్చేసింది అంటున్నారు ఫ్యాన్స్. అంతేకాదు హరిహర వీరమల్లుకి ఆల్రెడీ డేట్స్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే లొకేషన్స్ తో పాటు సెట్స్ కూడా స్టార్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ నెక్స్ట్ మంత్ నుంచి జాయిన్ అవుతున్నట్టు టాక్. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం 3 సినిమాలున్నాయి. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 3 సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్ తో డిఫరెంట్ జానర్స్ లో తెరకెక్కుతున్నాయి. ఈ 3 సినిమాల్లో ఒకటైనా ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తారని, గ్యారంటీగా థియేటర్లలోకి వస్తుందని మొన్నటి వరకు అనుకున్నారు. కానీ ఏ సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. అయితే ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల్ని మాత్రం కంప్లీట్ చేస్తారు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఓజీకి కూడా డేట్స్ సెట్ చేసే పనిలోనే ఉన్నారట పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఓజీ ఆల్రెడీ 50% అయిపోయింది. మరో 15 రోజులు డేట్స్ ఇస్తే సినిమా కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నారు సుజిత్. అందుకే ఆ 15 రోజులు డేట్స్ ఎప్పుడు ఇవ్వాలో కూడా డిసైడ్ చేసుకుంటున్నారు పవన్. నెక్స్ట్ మంత్ ఎండ్ నుంచి సెట్ లోకి వచ్చిన కనీసం వారానికి 2 రోజులు షూట్ చేసిన 2 నెలల్లో ఒక సినిమా కంప్లీట్ అయిపోతుంది. ఇక నిర్మాతల్ని, డైరెక్టర్లని వెయిట్ చేయించకుండా త్వరగా సినిమాల్ని కంప్లీట్ చేయడానికే పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పెద్ద సినిమాల హవా స్టార్ట్ అవుతోంది. భారీ బడ్జెట్ తో, గ్రాండియర్ మేకింగ్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి సినిమాలు రెడీ అవుతున్నాయి. కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీతో వస్తున్న నాని దగ్గర నుంచి ఎప్పుడెప్పుడా అని 3 ఏళ్ల నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న చరణ్ గేమ్ చేంజర్ వరకు ఎన్ని వందల కోట్ల బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో, ఎంత కలెక్షన్ టార్గెట్ ఉందో చూద్దాం. కల్కి తర్వాత దాదాపు 1.5 మంత్ నుంచి పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యిందే లేదు. ఇక ఈ నెలాఖరు నుంచి వరుస పెట్టి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ ఆగస్టు 29న నాని సరిపోదా శనివారం థియేటర్లోకి వస్తోంది. నాని కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సరిపోదా శనివారం దాదాపు 80 కోట్ల బడ్జెట్ అని టాక్. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ తో పాటు భారీ సెట్స్ తో తెరకెక్కించిన భారీ యాక్షన్ సీన్స్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది సరిపోదా శనివారం మూవీ. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో అంచనాల్ని పెంచేశారు నాని. తమిళ స్టార్ విజయ్ సినిమాలంటే జనరల్ గానే మినిమం 200 కోట్ల బడ్జెట్ ఉంటుంది. ఎందుకంటే అందులో విజయ్ రెమ్యునరేషన్ సగం ఉంటుందని టాక్. ఇప్పుడు విజయ్ అప్కమింగ్ మూవీ గోట్ కూడా అంతే. దాదాపు 200 కోట్ల బడ్జెట్ కి పైగానే విజయ్ డ్యూయల్ రోల్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ అసలు సిసలు సినిమా రిలీజ్ కాబోతోంది. మ్యాన్ ఆఫ్ మ్యాసిస్ గా ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా మూవీ 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్, జాన్వీ జంటగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తోన్న దేవర సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వస్తోంది. ఎన్టీఆర్ నెవర్ బిఫోర్ యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ ని చూపిస్తూ దేవర వచ్చే నెలాఖరుకి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. అక్టోబర్ లో రిలీజ్ అయ్యే సినిమాకి ఇప్పటి నుంచే ప్రమోషన్లు చేస్తున్నారు సూర్య. ఎక్స్పెరిమెంట్స్ కి ఎప్పుడూ రెడీగా ఉండే సూర్య తన కెరియర్ లోనే భారీ బడ్జెట్ మూవీ కంగువ చేస్తున్నారు. భారీ బడ్జెటే కాదు, భారీ విజువల్స్, భారీ మేకింగ్, ఇలా దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో 2 పార్టులుగా తెరకెక్కుతున్న కంగువలో సూర్య కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అక్టోబర్ లో మరో మోస్ట్ అవైటింగ్ మూవీ తమిళ్లో రిలీజ్ అవుతోంది. రజనీకాంత్, జ్ఞానవేల్ రాజా కాంబినేషన్ లో సాలిడ్ పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వెటయన్ అక్టోబర్ లోనే రిలీజ్ అవుతోంది. ఫహద్ ఫాజిల్, రాణా, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్స్ లో 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న వెటయన్ భారీగా రిలీజ్ కాబోతోంది. అక్టోబర్ దసరా సీజన్ వరకు థియేటర్లో వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక అసలు సిసలు గ్రాండ్ మూవీస్ అన్ని డిసెంబర్లోనే రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. డిసెంబర్లోనే దాదాపు 1000 కోట్ల సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. డిసెంబర్ లో ఇయర్ ఎండ్ కి గ్రాండ్ గా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు అల్లు అర్జున్. సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో
500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 మ్యాసివ్ యాక్షన్ విజువల్స్ తో రాబోతోంది. ఇప్పటికే హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 మీదే అందరి కళ్ళు. అందుకే లేట్ అయినా సరే సాలిడ్ కంటెంట్ తో రాబోతోంది బన్నీ మూవీ. శంకర్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పొలిటికల్ సోషల్ డ్రామా కూడా నవంబర్లోనే రిలీజ్ కాబోతోంది. క్రిస్మస్ కి రిలీజ్ అవుతున్న ఈ భారీ సినిమాలో చరణ్ 4 డిఫరెంట్ రోల్స్ లో 250 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా, అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ ఉన్నారు. శంకర్ అంటేనే గ్రాండ్ మేకింగ్, అందుకే గేమ్ చేంజర్ లావియష్ గా గ్రాండియర్ విజువల్స్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. డిసెంబర్ లోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మరో భారీ సినిమా కన్నప్ప. మంచు విష్ణు లీడ్ రోల్ లో 150 కోట్ల బడ్జెట్ తో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు ఇంపార్టెంట్ రోల్స్ లో తెరకెక్కుతున్న కన్నప్ప మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియోతో ఆకట్టుకున్న కన్నప్ప భారీ విజువల్స్ తో తెరకెక్కుతోంది. ఇలా వరుసగా ఈ నెలాఖరు నుంచి ఈ ఇయర్ ఎండ్ వరకు థియేటర్లలో భారీ బడ్జెట్ సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. సరిపోతే శనివారంలో నానితో హైలైట్ అవుతున్నారు సూర్య. ఈ మధ్య వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తూ సినిమాలకు హైలైట్ అవుతున్న సూర్యకి ఇప్పటి వరకు టాలీవుడ్ లో హిట్ ట్రాక్ లేదు. మరి నాని సినిమాతో అయినా హిట్ అందుకుంటారా? నాని హీరోగా ఎస్జే సూర్య విలన్ గా తెరకెక్కుతోంది సరిపోదా శనివారం సినిమా. సినిమాలో నానితో పాటు స్క్రీన్ స్పేస్ ఉన్నట్టు కనిపిస్తోంది సూర్యకి. అయితే అక్కడే వర్రీ అవుతున్నారు నాని ఫ్యాన్స్. ఎందుకంటే తెలుగులో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సూర్య సినిమాలేవి సక్సెస్ అయినట్టు హిస్టరీలో లేదు. 2017లో వచ్చిన స్పైడర్ దగ్గర నుంచి మొన్న మధ్య రిలీజ్ అయిన రాయన్ వరకు సూర్య రోల్ చేసిన ఏ సినిమా తెలుగులో సక్సెస్ అవ్వలేదు. సరిపోదా శనివారంలో నాని క్రూయల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య రోల్ ఇంట్రెస్టింగ్ గా పవర్ఫుల్ గా ఉండబోతోంది. ఇప్పటికే సూర్య క్యారెక్టర్ కి మంచి అప్లాజ్ కూడా అందుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో సూర్యకి హిట్ ట్రాక్ లేదు. స్పైడర్ తర్వాత సూర్య, వారీసు, మార్క్ యాంటోనీ, జిగర్ తాండా, XX, ఇండియన్ 2, రీసెంట్ గా రాయన్ ఇలా తెలుగులో డబ్బైన సినిమాలతో కూడా సక్సెస్ అందుకోలేకపోయారు. అందుకే సరిపోదా శనివారంతో అయినా సక్సెస్ కొడతారేమో అన్న టాక్ వినిపిస్తోంది. సూర్య తెలుగులో మహేష్ బాబు హీరోగా నాని మూవీ చేశారు. అయితే ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుని అంతలా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఆ తర్వాత కూడా తెలుగులో క్యారెక్టర్స్ చేసినా అంతగా తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేకపోయారు సూర్య. సరే డబ్బింగ్ సినిమాలతో అయినా టాలీవుడ్ కి దగ్గరవుతారు అనుకుంటే అది కూడా ఇప్పటి వరకు వర్కౌట్ అవ్వలేదు. మరి సరిపోదా శనివారం అయినా సూర్యకి తెలుగులో బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్న మిస్టర్ బచ్చన్, కొత్త సినిమా స్టార్ట్ చేసిన విశ్వక్ సేన్, ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన విజయ్, మరో సినిమాతో రిలీజ్ కి రెడీ అవుతున్న రాజ్ తరుణ్, దసరా బరిలోకి దిగుతున్న పొట్టేల్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. రవితేజ, భాగ్యశ్రీ జంటగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఈ గురువారం థియేటర్లోకి వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంది టీం. విశ్వక్ సేన్ మొన్న మధ్య అనౌన్స్ చేసిన తన 13వ సినిమాని అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు. శ్రీధర్ గంటా డైరెక్షన్ లో తెరకెక్కబోతోంది ఈ సినిమా. తంగళాన్ రిలీజ్ అయిందో లేదో తమిళ స్టార్ హీరో విజయ్ తన సినిమా ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 5న థియేటర్లోకి వస్తున్న గోట్ మూవీ ట్రైలర్ ఈ శనివారం రిలీజ్ అవుతోంది. వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్న రాజ్ తరుణ్ 2 months గ్యాప్ లోనే 3వ సినిమా రిలీజ్ అనౌన్స్ చేశారు. రాజ్ తరుణ్ హీరోగా భలేగా ఉన్నాడే సినిమా సెప్టెంబర్ 7న థియేటర్లోకి వస్తోంది. యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో విలేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న పొట్టేల్ మూవీ దసరా బరిలో దిగుతున్నట్టు అనౌన్స్ చేసింది. టాలీవుడ్ లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి, శర్వానంద్ తన సినిమా సెట్స్ లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేసి ఫోటోలు పోస్ట్ చేశారు. సంతోష్, పావని లీడ్ రోల్స్ లో, నాగబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జై జవాన్ సినిమా ట్రైలర్ ని మలినేని గోపీచంద్ రిలీజ్ చేశారు. భీమగాని సుధాకర్ నిర్మాణ దర్శకత్వంలో చైల్డ్ లేబర్, గంజాయి మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న అభినవ్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది టీం. ఇది వాల్టి 10 Max మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.